నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 13వ శ్లోకము. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సో భగవానుడు అర్జునుడికి ధ్యాన యోగం బేసిక్స్ చెప్తున్నారు. 10th శ్లోకంలో మొదలెట్టారు. సో ఎట్లా ఒక రహస్యమైన స్థితి ప్లేస్ లో ఒక మంచి ఆసనం వేసుకుని దాని మీద ఏకాగ్రతతో కూర్చోమని చెప్పారు. సో ఇప్పుడేమంటున్నారు, ఎలా కూర్చోవాలో చెప్తున్నారు. సమం కాయ శిరోగ్రీవం అంటే మన బాడీ, మెడ, తల మూడు కూడా ఒకటే లైన్ లో ఉండాలి, స్ట్రైట్ గా ఉండి. ధారయన్ నచలం స్థిరః స్థిరంగా కూర్చోవాలి, అటు ఇటు కదలకుండా. ధారయన్ నచలం స్థిరః అచలంగా ఉండాలి, అటు ఇటు కదిలిపోకుండా. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అలా కూర్చుని మన కంటి చూపుని ఈ మన భ్రూ మధ్య స్థానంలో నిలపాలి. నిలిపి దిశశ్చానవలోకయన్ అటు ఇటు చూడకూడదు. అటు ఇటు చూడకుండా మన దృష్టిని కేవలం భ్రూమధ్య స్థానంలో నిలిపి మూడు వెన్ను, మెడ, తలకాయ మూడు స్ట్రెయిట్ లైన్ లో పెట్టి ఈ విధంగా ధ్యానము ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఎందుకు అట్లా కూర్చోవడం వల్ల ఆ పొజిషన్ లో కాన్సన్ట్రేషన్ నిలుస్తుంది. అటు ఇటు చూడకుండా కేవలం కాన్సన్ట్రేషన్ నిలవడం కోసం చిత్త ఏకాగ్రత కావాలి ఇప్పుడు. సో ఆ మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇక్కడ చూడమని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.